ఐపీఎల్ 2025 అయితే 5 డేస్లో స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సీజన్ ఐపీఎల్లో అన్ని టీమ్స్ యొక్క కెప్టెన్స్ యొక్క శాలరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 కేకేఆర్. కేకేఆర్ టీం అయితే అజింక్య రహానే అని కెప్టెన్ అనౌన్స్ చేశారు. ఇక రహానే శాలరీ విషయానికి వస్తే కేకేఆర్ టీం 1.5 crore పెట్టి ఆప్షన్లో బై చేశారు. నెంబర్ 2 ఆర్సీబీ. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే రజత్ పద్దాన్ కెప్టెన్ అనౌన్స్ చేశారు. ఇక రజత్ పద్దాన్ అయితే 11 crores పెట్టి ఆర్సీబీ మేనేజ్మెంట్ రిటైన్ చేసుకున్నారు. నెంబర్ 3 ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్కి అయితే హార్దిక్ పాండ్యా ఈ సీజన్ కూడా కెప్టెన్గా కంటిన్యూ అవుతున్నాడు. ఇక ఎంఐ టీం అయితే హార్దిక్ పాండ్యాని 16.35 crores పెట్టి రిటైన్ చేసుకున్నారు. నెంబర్ 4 గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్కి అయితే ఈసారి కూడా శుభ్మన్ గిల్లే కెప్టెన్గా ఉంటాడు. ఇక శుభ్మన్ గిల్ శాలరీ విషయానికి వస్తే 16.5 crores పెట్టి జీటీ మేనేజ్మెంట్ అయితే తను రిటైన్ చేసుకున్నారు. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ అయితే రీసెంట్గా తమ కెప్టెన్గా అక్షర్ పటేల్ అనౌన్స్ చేశారు. ఇక కేఎల్ రాహుల్ని ఆప్షన్లో కొన్నప్పటికీ తనకైతే కెప్టెన్సీ ఇవ్వలేదు. ఇక అక్షర్ పటేల్ శాలరీ విషయానికి వస్తే 16.5 crore పెట్టి ఢిల్లీ మేనేజ్మెంట్ తను రిటైన్ చేసుకున్నారు. నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్కి అయితే ఈసారి కూడా సంజు శాంసనే కెప్టెన్గా ఉంటాడు. ఇక ఈ సీజన్లో సంజు శాంసన్ శాలరీ చూసుకుంటే 18 crores పెట్టి తనను రిటైన్ చేసుకున్నారు. నెంబర్ 7 చెన్నై సూపర్ కింగ్స్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడే ఈసారి కూడా తమ కెప్టెన్గా ఉంటాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ శాలరీ విషయానికి వస్తే తనని కూడా 18 crores పెట్టి రిటైన్ చేసుకున్నారు. నెంబర్ 8 ప్యాట్ కమిన్స్. ఇక ప్యాట్ కమిన్స్ విషయానికి వస్తే ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ టీంకి ప్యాట్ కమిన్సే కెప్టెన్గా ఉండబోతున్నాడు. ఇక తన శాలరీ విషయానికి వస్తే 18 crores పెట్టి తనని కూడా రిటైన్ చేసుకున్నారు. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ అయితే శ్రేయస్ అని తమ కెప్టెన్గా అనౌన్స్ చేశారు. ఇక ఈ కెప్టెన్ అయితే 26.75 crore పెట్టి ఆప్షన్లో బై చేశారు. ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కెప్టెన్ అనే చెప్పాలి. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ అయితే రిషబ్ పంత్ని తమ కెప్టెన్గా అనౌన్స్ చేశారు. ఇక రిషబ్ పంత్ అయితే 27 crores పెట్టి ఆప్షన్లో బై చేశారు. ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కెప్టెన్ అని చెప్పాలి. ఇక ఈ అందరి కెప్టెన్స్లో ఓవర్ రేటెడ్ కెప్టెన్ ఎవరు, అండర్ రేటెడ్ కెప్టెన్ ఎవరో కింద కమెంట్ చేయండి. ఇక మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏదో కూడా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.